రాత్రి పడుకోగానే నిద్ర పడుతోందా? లేక గంటల తరబడి ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ గడుపుతున్నారా? దేశంలో సగం మంది పరిస్థితి ఇప్పుడు ఇదే. కంటి నిండా నిద్ర ఇప్పుడు ఒక విలాసంగా మారిపోయింది. తాజా సర్వే చెబుతున్న నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మంచి ఆరోగ్యానికి కావాల్సింది పోషకాహారం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది రోజుకు 6 నుంచి 8 గంటల గాఢ నిద్ర. కానీ భారతీయులకు ఈ అదృష్టం కరువు అవుతోంది. లోకల్ సర్కిల్స్ అనే కమ్యూనిటీ ప్లాట్ఫామ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దేశంలోని 46% మంది భారతీయులకు 6 గంటల నిద్ర కూడా దొరకడం లేదు. అంటే సగానికి పైగా జనం నిద్ర లేమితో సతమతమవుతున్నారు. అయితే 2025తో పోల్చితే ఈ ఏడాది పరిస్థితి కొంచెం మెరుగుపడడం కాస్త ఊరటించే అంశం. మనం ఎందుకు నిద్రలేకపోతున్నాం? మనం ఎందుకు నిద్రపోలేకపోతున్నాం? సర్వేలో తేలిన ప్రధాన కారణాలు ఇవే. 1. పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళడం. 2. అర్ధరాత్రి దాకా ఆఫీసు పని లేదా ఇంటి పనులు. 3. మొబైల్ ఫోన్లు, మెసేజ్ల గోల. 4. దోమలు, బయటి శబ్దాల ఆటంకం. సర్వేలో పాల్గొన్న వారు కొన్ని ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. 72% మంది అభిప్రాయం ప్రకారం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటే నిద్ర బాగా పడుతుందట. రాత్రిపూట తేలికపాటి భోజనం చేయడం వల్ల 65% మందికి మంచి ఫలితం కనిపిస్తుందట. పగటిపూట వ్యాయామం కూడా నిద్రకు కీలకం. మీరు కంటి నిండా నిద్రపోవాలంటే ఈ చిన్ని మార్పులు చేసుకోండి. పడుకోవడానికి 3 గంటల ముందే ఫోన్లు, టీవీలు కట్టేయండి. రాత్రి 10 గంటల కంటే ముందే పడక ఎక్కండి. పడక గది కూడా నిశ్శబ్దంగా, చీకటిగా ఉండేలా చూసుకోండి. టీ, కాఫీలను సాయంత్రం 6 గంటల తర్వాత ముట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు నిద్ర నిర్లక్ష్యం చేస్తే రేపు మీ ఆరోగ్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోండి. ఫోన్ను పక్కన పెట్టండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఎందుకంటే నిద్ర మీ శరీరానికి మీరు ఇచ్చే అత్యుత్తమ చికిత్స.